2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. విశాఖపట్నానికి మరొక బంపర్ ఆఫర్ వచ్చింది. 1 కాదు 2 కాదు, మళ్ళీ 1,50,000 కోట్ల పైబడి పెట్టుబడులు రాబోతున్నాయి. డేటా సెంటర్స్ హబ్గా విశాఖపట్నం మారుతుందని చెప్పని మనం గతంలో కూడా అనేక వీడియోలు చేసాం. గూగుల్ డేటా సెంటర్స్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఎప్పుడైతే అగ్రిమెంట్ జరగడో అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగిన తర్వాత వరుసగా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు డేటా సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు విశాఖ చుట్టూ క్యూ కడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక డేటా సెంటర్ రాబోతుంది. దాని వర్త్ వాల్యూమ్ చూస్తే 1,77,000 కోట్ల పెట్టుబడిగా చెబుతున్నారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. చాలా వేగంగా ఈ నిర్ణయం జరిగింది. విశాఖలో 1,77,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆర్ఎంజీ కోల్డ్ డేటా సెంటర్స్. ఆర్ఎంజీ అనేది ప్రాపర్టీ ప్రొవైడరు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్స్లో కీలకమైనటువంటి సంస్థ ఇది. అలానే కోల్డ్ డేటా సెంటర్స్ అనేవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డేటా సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థలు. వీటి గురించి మరీ తెలుసుకోవాలంటే ఇది ఆర్ఎంజీ గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుంది గత జనవరిలో జరిగినటువంటి సమ్మిట్లో. సో దానిలో భాగంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంది. సో ఇప్పుడు అది జరిగినటువంటి 7 నెలల్లోనే ఈ ఆర్ఎంజీ గ్రూపు కోల్డ్ డేటా సెంటర్స్ని పట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కోసం. ఇక్కడ ఒకసారి ఈ బిల్డింగ్ ఏదో మనం చూసినట్టుగా అనిపిస్తుంది కదా, ఇది హైదరాబాద్లో చేసినటువంటి స్కైవ్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇది జీసీసీ. సో ఆ తరహాలో భారీ నిర్మాణాలు చేయడంలో ఆర్ఎంజీ గ్రూప్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సో ఈ సంస్థ ఇప్పుడు హైపర్ స్కేల్ డేటా డెవలప్మెంట్ సెంటర్స్, కోల్డ్ డేటా సెంటర్ సర్వీసెస్, ఈ సంస్థను తీసుకొచ్చింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ముఖ్యంగా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి సంస్థ ఈ కోల్డ్ డేటా సెంటర్. వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నటువంటి డేటా సెంటర్ సిస్టమ్స్ ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్స్ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే 1,77,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు. 1.25 గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి సెంటర్ అనమాట ఇది. ఆర్ఎంజీ అండ్ కోల్డ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 1.2 గిగావాట్ కెపాసిటీ ఉండేటువంటి సెంటర్. సో దీనివల్లనే అంత భారీ పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు లొకేషన్ కూడా ఫిక్స్ చేశారు. సో ఆనందపురం లొకేషన్ని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఇక్కడ 200 ఎకరాల భూమిని కేటాయించేటువంటి అవకాశం. అసలు ఈ ఆనందపురం ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. మనం విశాఖపట్నం ఆనందపురం, ఒకసారి మనం విశాఖపట్నం తీరంలో ఉన్నటువంటి ఆనందపురంకి వెళ్తే లొకేషన్ చాలా క్లియర్ పిక్చర్. ఇక్కడ ఆనందపురం దగ్గర జగన్నాథపురం అనేటువంటి ఒక లొకేషన్ని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఆనందపురం. ఇక్కడ మనకి మ్యాప్లో క్లియర్ కనిపిస్తుంది. ఇది ఆనందపురం కిందకు వచ్చేటువంటి ప్లేస్ అనమాట. ఈ తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది. గూగుల్ డేటా సెంటర్ 3 పోర్షన్స్గా డెవలప్ చేస్తున్నారు, 3 సైట్స్లో డెవలప్ చేస్తున్నారు. అడవివరం, తర్లువాడ, అలానే మరొకటి ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లో, అంటే ఈ కాపులుప్పాడ, మధురవాడ, ఈ ఏరియాలన్నింటిలో కూడా ఐటీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఆనందపురంని లొకేషన్గా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 200 ఎకరాల భూమిని, ఈ ఆనందపురం అంటే ఆనందపురం సమీపంలో ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ చుట్టుపక్కల 200 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినటువంటి, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం, ఆర్ఎంజీ గ్రూప్తో జరిగినటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం కోల్డ్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఈ 7 నెలల్లో ఈ అగ్రిమెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నెలాఖరికి, అంటే ఆల్రెడీ జూలై ఎండింగ్ వచ్చేసాం మనం, ఆగస్టు కల్లా ఈ ల్యాండ్ అప్పగించేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. వీలైనంత వేగంగా పనులు ప్రారంభించడానికి, ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి ప్రణాళికను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం 2029 కల్లా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలి. వచ్చే 10 ఏళ్లలో పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆసియాలోనే ఇది అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ప్రాజెక్టుల్లో ఒకటి కాబోతుంది. ఏఐ, క్లౌడ్, డిజిటల్ మౌలిక సదుపాయాలకి ఇది భారీ ఊతం ఇవ్వబోతుంది. అలానే వేలాది ఉద్యోగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వస్తాయనేటువంటి మాట చెప్తున్నారు. విశాఖపట్నంలో ఒక గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, సిఫీ కావచ్చు, అలానే రిలయన్స్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కోల్ట్ కావచ్చు, ఇలా అనేక డేటా సెంటర్స్, దాదాపుగా ఒక 10 బ్రాండ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక 10 బ్రాండ్లు విశాఖ కేంద్రంగా డేటా సెంటర్స్ ఏర్పాటుకి ఆ ఎకో సిస్టమ్ను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. సో ఇది విశాఖ ముఖ చిత్రాన్ని భవిష్యత్తులో మార్చబోతుంది. డేటా హబ్గా, క్లౌడ్ సైన్స్కి హబ్గా విశాఖ మారుతుంది అనడానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తాయి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా ఒక భేటీ ఉండే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేటువంటి విషయంలో. ఒక్కసారి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి భూమి పూజకి అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. 1,77,000 కోట్లు అనేది
గూగుల్ డేటా సెంటర్స్ ప్రాజెక్ట్ కంటే కూడా ఇది భారీ బడ్జెట్, భారీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది విశాఖకి సంబంధించినంత వరకు.